నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంగా ఏర్పాటై దాదాపుగా మరికొద్ది రోజుల్లోనే 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇలాంటి క్రమంలో ఎవరైతే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు ఉన్నారో దాదాపుగా 6 నుంచి 8 మంది. ఈ 8 మందిపై ఉద్వాసన తప్పదు, ఖచ్చితంగా వారిని మారుస్తారు అనే సంకేతాలు బయటకు వచ్చాయి. దాదాపుగా 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 6 నెలలకే ఈ రకమైనటువంటి ఒక చర్చ జరిగింది. అంటే కొంతమంది మంత్రులు ఎవరైతే నూతనంగా ఎన్నికైనటువంటి వారు ఉన్నారో వారికి మంత్రి పదవులు దక్కాయి. అలాంటి వారు అనేక రకాల వివాదాల్లోనూ మరికొన్ని అంశాలకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీరందరిపై అసంతృప్తిగా ఉన్నారు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రధానంగా ఈ కూటమి 3 పార్టీల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీల్లో టీడీపీలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఈ రకమైనటువంటి వివాదాల్లోనూ అనవసరమైనటువంటి అంశాల్లో ఇరుక్కొని పార్టీకి అలాగే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేది. ఈ అంశానికి సంబంధించి పదే పదే మీటింగ్స్ కానీ, కేబినెట్ సమావేశాల్లో కానీ, తర్వాత మంత్రుల సమావేశాల్లో కానీ 1-to-1 మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మీ పద్ధతి మార్చుకోండి, ఇదే రకమైనటువంటి విధానంతో మీరు తీరుతో వెళ్తే ముందుకి ఖచ్చితంగా మీపై వేటు తప్పదు అని హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి సందర్భంలో కొంతమంది వారి ప్రవర్తన తీరు కానీ, వ్యవహార శైలి కానీ మార్చుకున్నారు. కానీ ఇంకా కొంతమంది అదే రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అలాగే కొన్ని జిల్లాల్లో ఎవరైతే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఉన్నారో వారిపై వేటు తప్పదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త విధానం, ఒరవడి అనేది స్టార్ట్ అయింది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఏదైతే నారా లోకేష్కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించినటువంటి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో కూడా లోకేష్ పాత్ర కీలకమైంది. ఇలాంటి సందర్భంలో మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే మంత్రులుగా ఉన్నటువంటి వారు కొందరు ఉన్నారో వారిలో కొంతమందిపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనికి సంబంధించి వారి స్థానంలో ఎవరిని పెట్టాలి అంటే, అదే సామాజిక వర్గం నుంచి వేరే ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారిని తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకా సీనియర్లు కావాలి. మంత్రివర్గంలో ఇప్పుడున్నటువంటి వారిలో దాదాపుగా 50%కి పైగా జూనియర్స్ ఉన్నారు. అంటే ఎలాంటి అనుభవం లేనటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు. సో వారి విధానం మార్చుకోక కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొంతమంది వారి యొక్క అనుచరులు కానీ, కొన్ని సందర్భాల్లో మంత్రులు డైరెక్ట్గా వారి యొక్క పాత్ర కానీ ప్రమేయం కానీ లేదు, వారి చుట్టూ ఉన్నటువంటి అనుచర గణం ఏదైతే ఉందో వారు మంత్రి పేరు చెప్పుకొని చేసేటువంటి దందాలు కానీ, పాల్పడుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఆల్రెడీ కూటమి ఏర్పాటై మరికొద్ది రోజుల్లోనే 2 ఏళ్ళు పూర్తవుతుంది, ఇక వచ్చేదంతా 2029 ఎన్నికల నాటికి సన్నాహక శిబిరంలా మారుతుంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఒక రూట్ మ్యాప్ అనేది తయారు చేసుకుంటారు. ఇలాంటి సందర్భంలో కూటమి స్ట్రాంగ్ పొజిషన్లో ఉండాలి. మిత్రపక్షాలైనటువంటి జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ కీలకమైనటువంటి భాగస్వామి. ఇటువంటి క్రమంలో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్తలు ఏంటి అంటే, ఖచ్చితంగా వారిపై వేటు పడుతుంది. ఆల్రెడీ జాబితా కూడా సిద్ధమైంది. అయితే ఈ మహానాడు, తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది రాజకీయ వర్గాల్లోనూ సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మేము దాదాపుగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారం మేము ఏది కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఎప్పుడు కూడా చెప్పం. మా అభిమతం అది కాదు. ఏదైతే జరగబోయేటువంటి కొన్ని అంశాల మీద
మేము పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసి పరిశీలన చేసి కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకునే మీకు వీడియోలు కానీ ఏదైనా సరే చేయడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో దాదాపుగా 6 నుంచి 8 మంది ఎవరు అనేది నేను మరో వీడియోలో తెలియజేస్తాను చాలా క్లియర్గా. ఎందుకనంటే ఇప్పటికి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి బలంగా, మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఇక్కడ అన్నీ కూడా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకనంటే దాదాపుగా చాలామంది అసంతృప్తితో ఉన్నారు పదవులు రాక. తెలుగుదేశం పార్టీలో సీనియర్ల పరిస్థితి ఏంటంటే, మనం పార్టీ కోసం అంత చేసాం ఇంత చేసాం, కనీసం మనకు ఒక తగినటువంటి గుర్తింపు అనేది లేదు, ప్రాధాన్యత అనేది లేదు అనే ఒక నిరాశ నిస్పృహలో ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో వారందరినీ కూడా సాటిస్ఫై చేయాలి. 2029 ఎన్నికలు చాలా కీలకం. ఇప్పుడు కూటమి ఇప్పుడైతే ఎలాంటి సమస్యలు లేవు, చెప్పలేము. రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. మరి ఇటువంటి తరుణంలో పార్టీ కూడా ఒక బలమైనటువంటి ఒక వ్యవస్థగా ఉండాలి. ఇప్పటికే లోకేష్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది అంతంత మాత్రంగానే ఉన్నారు. వారి అభిప్రాయాలు బయట పడకపోయినా ఏదో సందర్భంలో జరిగేటువంటి చర్చలు వినిపిస్తుంది. సో ఇలాంటి క్రమంలో వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి చంద్రబాబు నాయుడు. సో ఇటువంటి సందర్భంలో కొన్ని పేర్లు వినిపించినాయి. నేను మరికొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణతో మీ ముందుకు వస్తా. ఎవరెవరు బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎవరికి అవకాశాలు దక్కేటువంటి, ఇప్పటికే దాదాపుగా 15 మంది ఆశావాహులు వారి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తున్నారట. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది పార్టీ వర్గాల్లో మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయా నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, కూటమిలో 135 స్థానాలు గెలిచారు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన 21, భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు, మొత్తంగా 164 స్థానాలు గెలిచి ప్రతిపక్షమైనటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో 11 మాత్రమే వారికి ఛాన్స్ ఇచ్చారు. 175లో 11. వీరి కూటమి పార్టీలు 164 స్థానాలు దక్కించుకుంది. ఒక బ్రహ్మాండమైనటువంటి విజయం. ఇప్పటికే 50-50 కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది. మరి ఇలాంటి సందర్భంలో వీటన్నిటినీ ఏ రకంగా ముందుకు వెళ్తారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఎవరు పోస్టు ఊడుతుంది, ఎవరు కొత్తగా రాబోతున్నారు అనేది స్పష్టంగా మనకు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరు పేర్లతో సహా నేను మరొక వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కొంతమందిని మార్చాల్సినటువంటి అవసరం ఉందా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి వారు అందరూ బాగా పనిచేస్తున్నారా అనేది కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.